పరలోకంలో ఒక దేవదూత అయ్యో 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 అని ఎందుకు బిగ్గరగా అరిచాడు? అది కేవలం ఒక కేక కాదు. అది పరలోకం నుంచి వచ్చిన హెచ్చరిక. ప్రకటన గ్రంథం 8:13 ఇలా చెబుతోంది. మరియు నేను చూచుచుండగా ఒక పక్షిరాజు ఆకాశమధ్యమున ఎగురుచు భూనివాసులకు శ్రమ 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఏలయనగా 3 బూరల శబ్దములు ఇంకను వినబడలేదు. అప్పటికే 3 బూరలు మోగి వడగళ్ళు, అగ్ని, రక్తం మరియు విధ్వంసం వచ్చాయి. కాని ఇది వేరు. ఇది ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక పరలోకానికి కాదు, భూమికి, దేవుణ్ణి తిరస్కరించేవారికి, ఆయన స్వరాన్ని విస్మరించేవారికి, తీర్పు రాబోతోందనే విషయాన్ని కాదనేవారికి ఈ హెచ్చరిక. శ్రమ అనేది ఒక శాపం కాదు. అది పరలోకం నుంచి వచ్చిన చివరి పిలుపు. దేవుడు విధ్వంసాన్ని కోరుకోడు. ఆయన చర్య తీసుకునే ముందు హెచ్చరిస్తాడు. పరలోకం నుంచి వచ్చిన ఈ కేక భయం గురించి కాదు, దయ గురించి. మీరు ఇప్పటికీ ఈ హెచ్చరికను వింటున్నారంటే దయ ఇంకా అందుబాటులో ఉందని అర్థం. దీనిని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి, నేను తీర్పుకు ముందు దయను ఎంచుకుంటాను అని ప్రకటించండి.